2:38 p.m. 27th December 2024 Friday evening. This is Brother Rajbabu Mosuganti, founder and servant of Esrakni Jayam Ministries. Our mobile number 9292201542, 9966327361, 6281317132. Our address 1-7 First Ward near Majergunta, Agatpalam village, Agar Post, Palakul Mandal, West Godavari district, Andhra Pradesh, South India. Our YouTube channel Rajababu Mosuganti, RAJABABU space MOSUGANTI, Rajababu Mosuganti. నా పేరేనండి. మా యూట్యూబ్ ఛానల్ పేరు రాజబాబు మోసుగంటి. మా మొబైల్ నెంబర్లో ఆల్రెడీ చెప్పాను. సో ఇవాళ డేట్ కూడా చెప్పాను. ఇప్పుడు ఇందులో మీకు కింద పాత్రలో కనిపిస్తుంది చూసారా, ఇదేమీ లేదు, కర్రీ అండి. అందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, మెయిన్ ఇంగ్రీడియంట్స్ 1/4 కిలో వంకాయలు, ఏది బ్లూ కలర్లో ఉంటాయి చూసారా, నీలం కలర్లో, ఇంక్ కలర్లో ఆ వంకాయలు. నెక్స్ట్ 1/4 కిలో చిక్కుడుకాయలు, మీకు చిక్కుడుకాయలు కూడా కనిపిస్తున్నాయి చూడండి, అందులో చిక్కుడుకాయ గింజలు, చిక్కుడుకాయ తొక్కలు. సో నెక్స్ట్ 5 రూపాయలు పచ్చిమిరకాయలు, 5 రూపాయల కంటే ఒక 10 పచ్చిమిరకాయలు వచ్చి ఉంటాయి అనుకోండి, పొడుగు మామూలు మీడియం సైజు. నెక్స్ట్ ఒక 10 రూపాయలు ఉల్లిపాయలు, అంటే ఒక 5-6 మీడియం సైజు ఉల్లిపాయలు. నెక్స్ట్ 1/2 కిలో టమాటా. సో ఇవన్నీ. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్. నెక్స్ట్ గరం మసాలా, 10 రూపాయలు కోకోనట్ ఆయిల్, పారాచూట్ కోకోనట్ ఆయిల్. సో అవన్నీ మిక్స్ చేసి కూర అలాగా బాగా ఎగరబెడితే, కింద ముట్టంటుకోకుండా బాగా తిప్పి ఎగరబెడితే కొంచెం భోజనంలోకి వాడుకోగా మిగిలిన దాన్ని నేను ఇప్పుడు నిల్వ ఉండే పికిల్ చేస్తున్నాను. మరీ నిల్వ ఉండదు, ఒక 4 రోజులు మాత్రమే. సో 4 రోజులు ఎందుకు అలా చేస్తున్నానంటే, బ్యాచిలర్ అండి, ఫోర్స్డ్ బ్యాచిలర్. పిల్లలు వదిలేశారు. రోజు కూరలు ఎక్కడ వండుకుంటాం, ఎక్కడ తోముకుంటాం. వీటిని తోముకోవడమే పెద్ద కష్టం తెలుసా, వండుకోవడం ఈజీయే. 2 గుడ్లు అలాగా తిప్పేస్తే, కొంచెం ఉప్పు కారం వేసి, కొంచెం ఆయిల్ వేసి, ఉప్పు కారం వేసి తిప్పేస్తే అయిపోతుంది. ఇలాంటి పచ్చళ్ళు ఉంటాయి. ఇది ఆల్రెడీ ఒక పచ్చడి. ఇదేంటి తెలుసా, చికెన్ పచ్చడి. చూసారా, చికెన్ ముక్కలు కనిపిస్తున్నాయి. చికెన్ ముక్కలు అడుక్కెళ్ళిపోయిందిరా పచ్చడి. చికెన్ ముక్కలు చూడండి, బాగా తేరు చూడండి, అయ్యనమాట. ఇవన్నీ 4 రోజులు, వారం రోజులు నిల్వ ఉండే పచ్చడి. ఇప్పుడు నేను ఆల్రెడీ ఇంతకుముందు వాడిన పచ్చడి బాటిలే, సోయాబీన్స్ సెమీ డ్రై పికిల్ చేసుకున్నా. ఆ బాటిల్ని ఇప్పుడు బాటిలింగ్ చేసుకుంటున్నా. ఎందుకంటే ఆల్రెడీ పచ్చడిదే కదా, ఖాళీ అయిపోయింది. ఏమన్నా తేమంటే ఇప్పుడు వేసే పచ్చళ్ళు ఇదిగో. కొంచెం ఇంతకుముందు వాడుగా మిగిలి ఉన్న జింజర్ పికిల్ చూసారా, జింజర్ పికిల్ ఇందులో ఇక్కడ వరకు ఉంది. ఇంత ఉంది పికిల్. దాన్ని మిక్స్ చేస్తా. అది ఎలాగో సరిపోదు కాబట్టి ఇదిగోండి, గోంగూర పికిల్. రైట్, గోంగూర పికిల్ ఇంతవరకు ఉంది. మోరర్లెస్ ఇంత ఉంది, అంత పికిల్. దీన్ని మిక్స్ చేస్తా. ఇప్పుడు ఈ వీడియోలో చూడండి, నేను జింజర్ మిక్స్ చేస్తున్నాను. ఇప్పుడు జింజర్ పికిల్ మిక్స్ చేస్తున్నాను.
చూసారా, అంత పిక్కలు జింజర్ పిక్కలు వేసాను. ఇప్పుడు దీంట్లో మిక్స్ చేస్తున్నా బాగా. బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఆల్మోస్ట్ బాగానే మిక్స్ అయిందండి పిక్కలు. ఓకే, సో ఇప్పుడు గోంగూర పిక్కలు కూడా మిక్స్ చేస్తున్నాను, ఎందుకంటే అల్లం సరిపోదు. చూసారా గోంగూర, రైట్. గోంగూర పచ్చడి పట్టలేదండి అంత తొందరలో. చాలా కష్టపడుతున్నాను ఈ పికిల్ నేయడానికి, పట్టలేదు. సో గోంగూర పికిలు దీన్ని కూడా మిక్స్ చేద్దాం.
ఓకేనండి. సో ఇప్పుడు బాగా మిక్స్ అయిపోయింది కాబట్టి ఆల్మోస్ట్ బాటిలింగ్. ఎంటీ బాటిల్. ఆల్రెడీ ఇంతకుముందు డ్రై పికిల్, సిమెంట్ డ్రై పికిల్, ఇంకా అది ఎలాగ డ్రైగా ఉంది కానీ దాంట్లోనే వేసేస్తున్నాను, ఇంక వాష్ చేయకుండా. నేనే కదా వాడేది. రంగులాలకి ఇష్టం, న్యూట్రిషన్ వాల్యూ బాగా పెరుగుతుంది. సో ఆల్మోస్ట్ ఎంటీ, అంటే పాత్ర గిన్నె ఎంటీ అయిపోయింది. ఇది బాటిలింగ్ చేసిన పికిలు. ఇది కొంచెం సెటిల్ అవుతుంది, ఇప్పుడు కిందకి సెటిల్ అవుతుంది. సో ఇంతవరకు వస్తుంది, కింద సెటిల్ అయితే ఇంతవరకు వస్తుంది, రైట్, అంతవరకు వస్తుంది. సో 4 days, మళ్ళీ ఈ 4 days లోపల సంథింగ్ మళ్ళీ న్యూ పికిల్ తయారు చేసుకోవాలి. ఇప్పుడు ప్రాన్స్ ట్రై చేస్తున్నాను. ప్రాన్స్ ఒక అరకిలో తొక్కులు చేసిన ప్రాన్స్ ఉంటాయి కదా. సో నర్సాపూర్ బాగా ప్రాన్స్ ఒలిచేసిన పప్పు దొరుకుతుంది, ప్రాన్స్ పప్పు. రైల్వే స్టేషన్ దగ్గర, నర్సాపూర్కి రైల్వే స్టేషన్ దగ్గరలో మీరు ట్రైన్ ఎక్కుతున్నారనుకోండి హైదరాబాద్కి, నర్సాపూర్ రైల్వే స్టేషన్ దగ్గర అన్నీ అయ్యే అదే రొయ్యలకి తొక్కులు చేసి పప్పు చేస్తారనమాట. అదే చిన్న స్మాల్ కంటైనర్స్లో ప్యాక్ చేసేసి కోల్డ్ స్టోరేజ్లో పెట్టేస్తారు. ఈ కంటైనర్ వ్యాన్ వచ్చినప్పుడు దాంట్లో లోడ్ చేసి కలకట్టా పంపించేస్తారు. కలకట్టా మార్కెట్లో అవి సేల్ అయిపోతాయి, డైలీ సేల్ అనమాట. ఎవరికి కావాలంటే వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు ఫిష్ ప్రాన్స్ బాగా తింటారు కదా, అట్లా. బాంబే మార్కెట్కి కూడా వెళ్తాయి. అలానే కేరళ, అక్కడ కూడా ఫిష్ ప్రాన్స్ బాగా ఇస్తారు కదా, అక్కడికి కూడా వెళ్తాయి. సో ఇంకా కొన్ని మంచి ఫైన్ క్వాలిటీ, ఫస్ట్ గ్రేడ్, ఏ గ్రేడ్ క్వాలిటీ ఉన్నాయని ఎక్స్పోర్ట్ అయిపోతుంటాయి. అదనమాట అండి. ఓకే, సో మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో మరి మా ఛానల్ రాజబాబు మోసుగంటి, RAJABABU MOSUGANTI, రాజబాబు మోసుగంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరి ఈ వీడియో నా ఛానల్ వేస్తాం కనుక ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ రాయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి, వీడియోస్ అన్నిటిని చూడమని చెప్పండి, లైక్ చేయమని చెప్పండి. అలానే సో మా ఇంకొక ఛానల్స్ ఉన్నాయి, మిగతా 3 ఛానల్స్ ఉన్నాయి. రాజా తెలుగు క్రిస్టియన్ వరల్డ్ ట్రావెలర్, అన్ని చర్చిలు చూపిస్తున్నాను, సెలెక్టివ్ చర్చెస్. ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ లైక్ చేయండి. రోడ్ సైడ్ బైబిల్ డిస్ట్రిబ్యూటర్ ఫర్ ఇండియా వ్లాగ్ వీడియోస్ అవన్నీ, అదే ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ రండి. ఇంకొకటి RB మోసుగంటి, అవి ఆన్లైన్లో ఫ్రీ వీడియోస్
స్మాల్ వీడియోస్ ఉంటాయి కదా, సౌండ్ అందులో సౌండ్ ఉండదు, అటువంటి వీడియోస్ కొంచెం ఏదో జస్ట్ 1 minute, హాఫ్ మినిట్ చూడగలిగే వీడియో, జస్ట్ అలా టైంపాస్ కోసం అదొక ఛానల్ క్రియేట్ చేశాను. ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ లైక్ చేయండి, మంచి కామెంట్స్ రాయండి. అలానే మా యేసురక్తమే జాయ్ మినిస్ట్రీస్కి మీరు ఏమైనా డొనేషన్ పంపించాలనుకుంటే, ఎందుకంటే నేను ఎంప్లాయిడ్ని కాదు, అన్ఎంప్లాయిడ్, ఫుల్ టైం మినిస్ట్రీ, ప్రభు సేవ కోసం ఫుల్ టైం మినిస్ట్రీ సమర్పించుకుని చేస్తున్నాను. 2012లో మేజర్ యాక్సిడెంట్ అండి, ఎడం కాలు, మోకాలు నుంచి కింద భాగం 80% ఎఫెక్ట్, అంటే కాలు ఉన్నా లేనట్టే. ప్రభు కృప చూపించి నడిపించేస్తున్నాడు కాబట్టి ఏదో కొద్దిగా నడవగలుగుతున్నాను, ఒక ప్లేస్కి వెళ్ళి సువార్త చేసుకోగలుగుతున్నాను. ఆ విధంగా ప్రభు దయ వలన సో కొంతమంది ప్రభు భక్తులు జీసస్ బిడ్డల వల్ల నేను సర్వైవ్ కాగలుగుతున్నాను సువార్త చేసుకుంటూ. సో ఇప్పుడు మా ఇంటికడ చిన్న చర్చ్ కూడా నిర్మిస్తున్నామండి, 10x20 feet హాల్, చిన్న హాలు, పక్కా పిల్లర్స్ తోటి సహా. సో దానికి 3 lakhs ఎస్టిమేషను. సో మరి మీలాంటి వారు ఈ వీడియో చూస్తున్న మీరు నా మీద, మా మినిస్ట్రీ మీద దయ చూపి ప్రభు ప్రేరేపణ బట్టి ప్రేమతోటి మీరు ఎంతైనా డొనేషన్ పంపించవచ్చు. మీరు పంపించిందల్లా ప్రభు జీవగ్రంథంలో, పరలోకంలో జీవగ్రంథంలో రాసుకుంటాడు. ఎందుకంటే ప్రతీది మనం మాట్లాడిన ప్రతిదీ, మనం చేస్తున్న ప్రతి పని ఆయన రికార్డ్ చేస్తాడట, అంటే ఆయన దూతలతోటి రికార్డ్ చేస్తాడంటే జడ్జిమెంట్ డే కోసం. సో మీరు చేసే మంచి పనులన్నీ రికార్డ్ చేయబడతాయి జడ్జిమెంట్ డేని, మీరు చేసిన మంచి పనులన్నీ అకౌంట్లోకి వస్తాయి ప్రభు దగ్గర. సో నెక్స్ట్ మీరు అలా చేయడం వల్ల, ప్రభు పనిలో పాల్గొనడం వల్ల ప్రభు యొక్క బ్లెస్సింగ్స్ మీకు ఉంటాయి. ఎందుకంటే ఒక చర్చ్ అనేది ఎవరొకరికి, మా చర్చ్కి వచ్చిన వారికి, ఫ్యూచర్లో మా చర్చ్కి వచ్చిన వారికి ఆత్మీయ ఆశీర్వాదాలు, మెయిన్లీ ఆత్మీయ ఆశీర్వాదాలే చర్చ్ ద్వారా. ఎందుకంటే ఒక చర్చిలోకి వచ్చినప్పుడు అతనికి ఉన్నటువంటి ఆత్మీయమైనటువంటి సమస్యలన్నిటికి పరిష్కారంగా వాక్యం కానీ, ప్రార్థన కానీ, ఆ విధంగా ఆశీర్వాదాలు పొందుకుంటారు. ఆత్మీయ ఆశీర్వాదాలు అందినాయంటే ఆటోమేటిక్గా అన్ని ఆశీర్వాదాలు వచ్చేసినట్లయితే, ఎందుకంటే అందులో ఆత్మీయ ఆశీర్వాదాలు, అన్ని ఆశీర్వాదాలు మిళితమై ఉన్నాయి. సో మా యూట్యూబ్ ఛానల్స్ అన్నింటినీ లైక్ చేయండి, మాకు చర్చ్కి జనరస్గా డొనేట్ చేయండి. మా యూపీఐ ఐడి చెప్తున్నాను, యూపీఐ నెంబర్ చెప్తాను. యూపీఐ నెంబరు 42681968. యూపీఐ ఐడి 9292201542 @ స్మాల్ లెటర్స్ JIO జియో. సో యూపీఐ ఐడి మళ్ళీ ఒకసారి 9292201542, అది మా మొబైల్ నెంబరు, @ స్మాల్ లెటర్స్ JIO జియో. సో ఇది యూపీఐ ఐడి. మీరు యూపీఐ నెంబర్ అయినా, యూపీఐ ఐడి అయినా, మీ ఫోన్పేలోకి వెళ్ళి యూపీఐ నెంబర్లోకి వెళ్తే నెంబర్ ఇవ్వచ్చు, యూపీఐ ఐడిలోకి వెళ్తే యూపీఐ ఐడి ఇవ్వచ్చు. నా పేరు రాజబాబు మోసుగంటి, RAJABABU MOSUGANTI, రాజబాబు మోసుగంటి అని వస్తుంది. అది వచ్చినప్పుడు మీరు సంతోషంగా మీరు ఎంత పంపించాలనుకుంటున్నారో అమౌంట్ ఎంటర్ చేసేసి సెండ్ చేసేయండి, మాకు వచ్చేస్తుంది, మా మొబైల్లోకి SMS వస్తుంది. మీరు మీ యూపీఐ ఐడిలో ఫోన్ నెంబర్ వాడారనుకోండి, ఫోన్ నెంబర్తో పాటు @ సంథింగ్ వస్తుంది మీది, YBL, IBL, AXL ఏదోటి వస్తుంది. అది వచ్చినప్పుడు మీ నెంబర్ ఉంది కాబట్టి మేము మీకు కాల్ చేసి మాట్లాడతాం. ఒకవేళ అలా కాకుండా కొంతమంది పేరు ఏయో లెటర్స్ పెట్టుకుంటూ ఉంటారు, నేమ్ పెట్టుకుంటారు, అటువంటిప్పుడు మీ నెంబర్ మాకు SMS పంపించాలి, ఇలాగంత అమౌంట్ పంపించాము డొనేషను, మా నెంబర్కి కాల్ చేసి ప్రార్థన చేయండి అని. అప్పుడు మేము మీకు వెంటనే కాల్ చేసి ప్రార్థన చేస్తాం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి మేము ప్రార్థన చేస్తాము. మీరు పంపించిన అమౌంట్ మేము అకౌంటబుల్గా, ప్రభువుకి అకౌంటబుల్గా మేము జుడిషియస్గా వాడతాం, వ్యర్థంగా ఖర్చు పెట్టకుండా. అలాగని చెప్పేసి టోటల్గా మీరు చర్చ్ కోసం అన్నామని టోటల్గా చర్చ్ కోసమే ఖర్చు పెట్టలేమండి. అందులో కొంత మేము మా మెయింటెనెన్స్ కూడా కోసం వాడుకుంటాం, ఎందుకంటే మాకు ఎటువంటి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు కదా. కొంతమంది మార్కెట్లో మమ్మల్ని ఏమన్నా కొనుక్కుంటున్నాం అనుకోండి, మాకు అవసరం ఉన్నాయి, అవి చూసి అదిగో చూడు మనం డబ్బులు పంపిస్తుంటే అలా ఆ విధంగా కొనుక్కొని జలసాలు చేస్తున్నారు అంటున్నారు. జలసాలు దేవునిలోకి వచ్చి జలసాలు చేసేవాళ్ళు ఎవరు ఉంటారండి? ఎవరు కూడా చేయరే పని. అత్యవసరాలు, అవసరాలు, మరి దేవుని మీద ఆధారపడ్డాం కాబట్టి మీలాంటి వారు సపోర్ట్ చేస్తేనే మేము బతకగలం. మేము బతుకున్నామంటే ఒక 10 మందికి ఆశీర్వాదకరంగా ఉంటాం.
ఎందుకంటే డెడికేట్ చేసుకుని ఉన్నాం, అదే పని ఉంటాం కనుక. సో మా మార్కెట్లో మమ్మల్ని చూసి అలా తినేస్తున్నారు, అది అలాంటి బట్టలు వేసుకుంటున్నారు, కొత్త బట్టలు మంచి బట్టలు ఇవి అని చెప్పేసి ఫీలింగ్స్, ఇల్ ఫీలింగ్స్ పెట్టుకోకూడదు. అవి పెట్టుకుంటే దానివల్ల మీరు పొందవలసిన బ్లెస్సింగ్స్ కొన్ని కోల్పోతారు. ఎందుకంటే ఇప్పుడు మీరు అనుకోండి, మీ ఓన్గా ఎర్న్ చేస్తారు, లేదా మీకు ఆస్తులు ఉంటాయి, మీరు సపోర్ట్ అవుతారు. ఒక దేవుని సేవకుడు ఏంటంటే 10 మంది మీలాంటి వారు ఒక 100 రూపాయలు అలా 10 మంది ఇస్తే అప్పుడు 1000 రూపాయలు అవుతాయి. ఆ 1000 రూపాయలు 500 ఖర్చు పెట్టుకుంటాడు, ఒక 500 ఏమో ప్రభు సేవ కోసం వాడుకుంటాడు అనుకుందాం. ఆ 500 ఖర్చు పెట్టుకున్నప్పుడు అదిగో చూడు, మార్కెట్లో కూరల దగ్గర నుంచి చూడు 100 రూపాయలు మటన్ పట్టుకుని వెళ్ళిపోతున్నాడు, లేదా చికెన్ పట్టుకుని వెళ్ళిపోతున్నాడు. ప్యాకెట్లు ఉంటాయి కదా క్యారీ బ్యాగుల్లో, అవి చూసి ఏడిచి చచ్చిపోతున్నారు. అటువంటి పనులు చేయకండి. ఎందుకంటే అది దేవుడు ఏర్పాటు చేసింది. ఒకసారి మీ చేతిలోంచి మీరు పంపించేసిన తర్వాత దేవునికి ఇచ్చేశారు, మీ రోల్ అయిపోయింది. తర్వాత దేవుని సేవకుడు దాన్ని ఎలా ఖర్చు పెడుతున్నాడు అనేది ప్రభువుకి అకౌంటబిలిటీ, ప్రభువుకి అకౌంటబుల్గా చేసుకోవాలి అతను. ఒకవేళ అతను చెడుగా ఖర్చు పెడుతున్నాడు అనుకోండి, అప్పుడు కూడా మీరేం వరి కావద్దు. మీ తరపున మీ కష్టార్జితాన్ని అతను దుర్వినియోగం చేస్తున్నాడు కనుక అతనికి ఎలా శిక్ష పడాలో, ఎలా మొత్తాలో దేవుడు చూసుకుంటాడు మీ తరపున. డోంట్ వరీ, దేవుడు చూసుకుంటాడు. మీ రోల్ మీద అయిపోయింది. ఇంకా వాళ్ళని చూసి మీరు ఇలాగని ఏడవద్దు అని ఎందుకంటున్నానంటే, కొంతమంది ఏడ్చేవాళ్ళు ఉన్నారు కనుక చెప్తున్నాను. అదే మనిషి యొక్క కుళ్ళు స్వభావం. ఆ స్వభావం లేనటువంటి వారే ఆశీర్వదింపడతారు. మీరు ఒక 100 రూపాయలు ఇచ్చే ఒక సేవకునికి, అదిగో నేను 100 రూపాయలు ఇచ్చాను, అది చిన్నగా వెళ్ళి బిర్యానీ ప్యాకెట్ తెచ్చుకున్నాడు 100 రూపాయలతోటి, నేను కళ్ళారా చూశానని 4 చెప్పారనుకోండి, మీకు 100 రూపాయలు కాదు కదా, 100 కోట్ల రూపాయలు దేవుడు ఇవ్వాలనుకున్నా ఇవ్వకపోగా 100 కోట్ల నష్టం వచ్చేది. మీకు ఆశీర్వాదానికి బదులు నష్టం స్టార్ట్ అవుతుంది. ఎందుకు? దేవుని సేవకుడు దేవుని కోసం సమర్పించుకుని అతను ఏదో బాధలు పడుతున్నాడు. ఒక 6 రోజులు పాపు 6 రోజుల నుంచి ఏమీ సరైన భోజనం లేక ఆయన ఎవరో సహాయం చేశారని 100 రూపాయలు పట్టుకెళ్ళి ఆ 100 తోటి బిర్యానీ ప్యాకెట్ తెచ్చుకున్నాడే అనుకుందాం. 6 రోజుల నుంచి ఏం తిన్నాడో మీరు ఆయన చూసారా? మంచినీళ్ళు తాగి ఉన్నాడేమో, లేకపోతే గంజి తాగి ఉన్నాడేమో, గింజానం తిన్నాడేమో, లేకపోతే కేవలం 2 ఇడ్లీలతో సరిపెట్టుకున్నాడేమో, లేకపోతే కుళ్ళిపోయిన అట్టుపళ్ళు తిన్నాడేమో. ఇటువంటివి ఉంటాయి బిహైండ్ ద స్క్రీన్. మీరు స్క్రీన్ బిఫోర్ ద స్క్రీన్ చూసేసి కంక్లూజన్కి జడ్జిమెంట్కి వచ్చేస్తారు. అలా చేయకూడదు. ఎందుకంటే సేవలోకి వచ్చిన తర్వాత కానీ నాకు తెలియలేదు, అంతకుముందు నేను ఇంజనీర్ని. నెలకి 50,000 రూపాయలు, 100 రోజులు వేస్తాను, 2,000 తక్కువ అనుకోండి, ఒక 50,000 రూపాయలు వచ్చేది. కరెక్ట్గా ఫస్ట్ తారీఖున పడిపోయేది నాకు. ప్రైవేట్ కంపెనీ అయినా ఫస్ట్ దశంభాగం తీసేసేవాడిని. చెన్నైలో ఒక మినిస్ట్రీ ఉందిలే, ఆ మినిస్ట్రీ పంపించుకునేవాడిని. ఎందుకంటే నాకు అదే ఒక హ్యాబిట్ అయింది, చదువుకున్నప్పటి నుంచి ఆ మినిస్ట్రీకి అటాచ్మెంట్ ఉన్నాను నేను. సో ఆ మినిస్ట్రీకి పంపించుకునేవాడిని. అదొక ఫెయిత్. మీరు కూడా అలాగే, మీరు ఎవరెవరు తోసిన వాళ్ళకి దశంభాగం పంపించుకుంటారు కదా. సో ఆ విధంగా పంపించుకునేవాడిని. కొంతమంది ఆ దశంభాగం ఎగ్గొట్టేసి ఏడుస్తూ ఉంటారు, మాకు దేవుడు ఏం చేయట్లేదు. దశంభాగం ఎగ్గొట్టద్దు. ఎప్పుడు మీకు ఒక 10,000 వచ్చిందంటే వెంటనే 1,000 రూపాయలు తీసి మీరు ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారో ఆ సేవకునికి ఇచ్చేయడం అంతే. అది మీది కాదనుకుని 900 మీకు 9,000 మీది, 1,000 మీది కాదు. అలాగ ఇచ్చేసిన రోజుని ఆ 1,000కి బదులు ప్రభు మరొక 10,000 ఆశ్చర్యరీతిగా 10,000 కంప్లీట్ కాకముందే మీకు ఏర్పాటు చేస్తాడు. అప్పుడు మీకు మళ్ళీ మీ శాలరీ 10,000 మీకు వచ్చే వరకు ఏ లోటు ఉండదు అనమాట. లేకపోతే ఏమవుతుంది తెలుసా? చిల్లు జేబులు వేసుకున్నట్టు అయిపోతుంది మీ ధనం. జేబు తడుముకుంటే ఏం దొరకదు, మీ ఖర్చులకే దొరకదు. అందుకే దేవునికి ఇచ్చే సొమ్ము గురించి, దేవుని సేవకునికి ఇచ్చిన దాని గురించి ఏడవకూడదు. ఒకవేళ అటువంటి జబ్బు ఉంటే ఆ జబ్బు నుంచి బయటపడండి. సింపుల్. ఏసు రక్త में जयम, सिलु रक्त में जयम, ఏసు రక్త में जयम, सिलु रक्त में जयम, ఏసు రక్త में जयम, सिलु रक्त में जयम. ఆమెన్ 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 అనుకుంటే అటువంటి ఆలోచనలు, అటువంటి ఐడియాలు, అటువంటి జడ్జిమెంట్లన్నీ మీ మైండ్ నుంచి వెళ్ళిపోతాయి. సో దట్ ఈస్ నన్ ఆఫ్ మై బిజినెస్ అని ఏసు రక్త में जयम, सिलु रक्त में जयम, ఏసు రక్త में जयम, सिलु रक्त में जयम, ఏసు రక్త में जयम, सिलु रक्त में जयम. ఆమెన్ 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 అంతే. మళ్ళీ పొరపాటును కూడా ఎవరికి చెప్పకూడదు. చెప్పడం వల్ల మీరు దేవుని రాజ్యానికి
సో నష్టం చేస్తున్నారు. అది కూడా మీకు పనిష్మెంట్ అవుతుంది, ఆశీర్వాదాన్ని కోల్పోతారు. అందుకే కొన్నిసార్లు మనం కళ్ళుండి కళ్ళు లేనట్టుగాను, చెవులుండి చెవులు లేనట్లుగాను, చేతులుండి చేతులు లేనట్టుగాను, కాళ్ళుండి కాళ్ళు లేనట్టుగాను, నాలుగుండి నాలుగు లేనట్టుగాను మనం ఉండగలిగితేనే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోగలుగుతాం. సో సేవకు వచ్చిన తర్వాత నాకు ప్రభు కోట పాఠాలు నేర్పడు కనుక నేను మీకు అవన్నీ షేర్ చేసుకోగలుగుతున్నాను. ఊడి పచ్చడి ఎందుకు కట్టుకున్నానో తెలుసా? సింగిల్ మ్యాన్ని, కుండ కడిగే దిక్కు లేదు, వండి పెట్టే దిక్కు లేదు, అన్ని సమస్యలే నాకు. ఒక పక్క కాలుపోయి ఎడుతున్నాను, అయినా సరే ప్రభు పనిలో నేను వాడబడాలి, నా వల్ల కొంతమంది అయినా ఆశీర్వదింపడాలి, కనీసం నెలకు ఒక వ్యక్తి అయినా నిజంగా ఆశీర్వదింపడాలి అని చెప్పి నేను తాపత్రయపడుతున్నాను. ఇప్పుడు చర్చ్ కట్టడానికి కూడా ఆలోచన అదే, మా చర్చ్ ద్వారా కొంతమంది అయినా ఆత్మీయంగా ఆశీర్వదింపడాలి, వాళ్ళు అనేక మందికి ఆశీర్వదకరంగా ప్రభు చేత నిలబెట్టబడాలి. ఇటువంటి ఆలోచన. ఎందుకంటే దేవునిలోకి వచ్చేవాడు దేవుని కోసం, దేవునికి మహిమకరంగా మనం ఉండాలి. అలాగని చెప్పేసి నిరంతరం మనం ఉండలేం, పరిశుద్ధం కాదు కదా మనం పుట్టుకతో. మధ్యలో ప్రభువుని మనసు మార్చుకుని దేవుని కోసం నిలబడుతున్నాం కనుక మనం పరిశుద్ధంగా జీవించడానికి ప్రయత్నం చేస్తున్నాం. దేవుని యొక్క పరిశుద్ధతని కొంతైనా మనం పొందుకొని ఆ విధంగా ప్రభు మాదిరిని మనం అనుసరించడానికి ప్రయత్నం చేస్తాం, అంతేగాని మనం పరిశుద్ధం కాదు. సో కనుక ఇప్పుడు నేను చెప్పిన మాటలు ఇవన్నీ విన్నారు కదా. సో దేవుని ప్రేమను బట్టి, ప్రేరేపణ బట్టి సంతోషంగా మాకు డొనేట్ చేయండి. మా యూపీఐ నెంబర్ మరొకసారి చెప్తున్నాను, 42681968. అది యూపీఐ నెంబరు. యూపీఐ ఐడి 9292201542 ఫోన్ నెంబరుకి లాస్ట్లో @Jio ఎందుకు చెప్తున్నానంటే మా యూపీఐ ఐడి ద్వారానే మాకు పేమెంట్ అవుతుంది. ఫోన్పే లేదు మాకు, అందు గురించి. కానీ మీరు మీ ఫోన్పేలోకి వెళ్ళి యూపీఐ పేమెంట్ ఆప్షన్లోకి వెళ్ళి మా యూపీఐ నెంబర్ ఇవ్వచ్చు. అక్కడ యూపీఐ నెంబర్ ఇవ్వమని అడిగితే యూపీఐ నెంబర్ ఇవ్వండి, లేదా యూపీఐ ఐడి అడిగితే యూపీఐ ఐడి ఇవ్వండి. యూపీఐ నెంబరు ఐడి వేరువేరుగా ఎందుకు పెట్టానంటే ఫోన్ నెంబర్నే యూపీఐ ఐడిగా నెంబర్గా వాడుకోవచ్చు. నేను కొంచెం డిఫరెన్స్ ఉండాలని పెట్టాను. కొంతమంది నా ఫోన్ని హ్యాక్ చేసి వాళ్ళ ఇష్టారాజ్యంగా వాడేస్తున్నారు నా ఫోన్ని. అందు గురించి ఆ డిఫరెన్స్ కనపడాలని నేను పెట్టాను. సో దయచేసి నన్ను ఎక్కడ తప్పుగా అర్థం చేసుకోవద్దు, అపార్థం చేసుకోవద్దు, నా లాంగ్వేజ్కి మీరు అఫెండ్ కావద్దు. ఎందుకంటే ఆంధ్ర తెలంగాణ మిక్స్ కొడుతూ ఉంటాను నేను లాంగ్వేజ్. మరి మన పెద్దలు మరి ఆంధ్ర తెలంగాణ వెళ్ళి అక్కడ రాజధాని పెట్టారు, మన రాజధాని అనుకుంటే వెళ్ళాం. అనవసరంగా అవసరం లేని తెలంగాణ అడ్డుకుపోయింది, ఎందుకంటే మంజీరా నీళ్ళు తాగం కనుక సిటీలో, హైదరాబాద్ సిటీలో. సో పరిస్థితి అది. ఇప్పుడు నాకు ఒక కొడుకు ఒక కూతురు, ఇద్దరు గ్రోన్ అప్ చిల్డ్రనే. ఇద్దరు డిగ్రీలు ఫినిష్ చేసేసారు, స్టడీ డిగ్రీ కంప్లీట్ అయిపోయింది వాళ్ళకి, గ్రాడ్యుయేషన్. సో మరి ఈ విధంగా నా పరిస్థితి ఉన్నది. వాళ్ళ పిల్లలేమో నా దగ్గర రావట్లేదు, సింగిల్ అయిపోయాను. దయచేసి నా గురించి కూడా ప్రార్థించండి. ఓకే, మరి వీడియోని క్లోజ్ చేసేస్తున్నాను. సో మా వీడియోస్ని అన్నింటినీ లైక్ చేయండి, మా ఛానల్స్ సబ్స్క్రైబ్ చేయండి. మరొకసారి గుర్తు చేస్తున్న ఛానల్స్ రాజబాబు మోసుగంటి, రాజా తెలుగు క్రిస్టియన్ వరల్డ్ ట్రావెలర్, రోడ్ సైడ్ బైబిల్ డిస్ట్రిబ్యూటర్ ఫర్ ఇండియా వ్లాగ్, ఆర్బీ మోసుగంటి. ఇంకోటి ఏసు రక్తమే జయం మినిస్ట్రీస్ ఉంది, కానీ అది డిలీట్ అయిపోయిన ఛానల్లో రికవర్ చేస్తున్నాను. అది రికవర్ కాగానే దాన్ని కూడా చెప్తాను. దాన్ని మాత్రం ఏసు రక్తమే జయం మినిస్ట్రీస్కి మాత్రం ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయకండి, డిలీట్ మోడ్లో ఉంది అది. సో అది పరిస్థితి. ఓకే, థ్యాంక్ యూ, ప్రైజ్ ది లార్డ్, గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. మా వీడియోస్ ఎప్పుడు కూడా ఈ యూట్యూబ్ ఆల్గోరిథం కోసం మిడ్నైట్లో పబ్లిష్ అవుతాయి. మేము షెడ్యూల్ చేసి మిడ్నైట్కి ఇచ్చేస్తాము. ఈరోజు ఇది అప్లోడ్ చేశాను అనుకోండి పబ్లిష్ కోసం, మిడ్నైట్లో పబ్లిష్ అవుతుంది కరెక్ట్గా 11:59 తర్వాత. సో రేపు మార్నింగ్ కల్లా మీకు రెడీగా ఉంటుంది. మీరు ఎర్లీ మార్నింగ్ లేస్తే మా యూట్యూబ్లోకి వెళ్తే మాది మీకు రిఫ్లెక్ట్ కావచ్చు. బీయింగ్ ఏ సబ్స్క్రైబర్, మీరు మాకు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి ఉంటే. మీరు సబ్స్క్రైబర్ కాకపోతే ఇప్పుడు వీడియో చూస్తున్నారు కనుక మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. సింపుల్. మా వీడియో చూస్తున్నప్పుడు కిందకి వెళ్తే డిస్క్రిప్షన్లో రాజబాబు మోసుగంటి అని ఉంటుంది,
రాజబాబు మోసుగంటి మీద అక్కడ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది. ఆ సబ్స్క్రైబ్ అనే దాని మీద క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ అయిపోతుంది. బెల్ వస్తుంది. బెల్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఆల్ అని వస్తుంది. ఆల్ మీద క్లిక్ చేయండి, సరిపోతుంది. అలాగే మిగతా ఛానల్స్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.